తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒట్టేసి చెప్పనా ఇంకొకసారి ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు రేణుకా జలదంకి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కీర్తికి ఏం చేయాలో తోచక వాసు వంక చూస్తూ ఉండిపోయింది. సరే, జరిగింది ఏమిటో జరిగిపోయింది. 8 అయింది, స్నానం చేసి రండి ఇద్దరు, టిఫిన్ చేయాలి అంటూ వెళ్ళిపోయింది వర్ధనమ్మ. సారీ బావా, తల వంచుకునే ఉన్న వాసుని చూస్తూ అంది. వాసు ఏమీ మాట్లాడలేదు. అందరూ టిఫిన్కు కూర్చున్నారు. కావ్య, లాస్య వాసు ప్రక్కన నేనంటే నేనని పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు పెళ్లి జంట ఒక్కసారైనా ప్రక్కన కూర్చొని తిండి తినలేదురా, మధ్య మీ గోలేమిటి? వాసు అన్నయ్యకు ఓవైపు కూర్చోండి, వదిన ఓవైపు కూర్చుంటుంది. వసంత కసిరింది పిల్లలను. కీర్తి లోపల నుంచి అమ్మా ఓసారిలా వస్తావా, కేక పెట్టింది. చీర కట్టేందుకు అయి ఉంటుంది అని సుజాత వెళ్తూ అంది. త్వరగా రండి, అందరూ ఎదురు చూస్తున్నారు అంది వర్ధనమ్మ. కాసేపయ్యాక కీర్తి గదిలో నుంచి వస్తుంటే కావ్య, లాస్య వావ్ వదినా భలే ఉంది అరిచారు కూర్చున్న చోటు నుంచే కదలకుండా. వాసు కళ్ళెత్తి చూడకుండా ఉండలేకపోయాడు. లేత అరిటాకు పచ్చ షిఫాన్ చీరలో మరీ నాజూకుగా ఉన్న కీర్తి తనే చీరకు అందం ఇచ్చిందేమో అన్నట్లుగా ఉంది. చీర అలవాటు లేకపోవడంతోనో ఏమో మరి కుచ్చుళ్లను చేత్తో పట్టుకొని ఎక్కడ పడతానో అన్నట్లు భయపడుతూ క్రిందకు చూసుకుంటూ నడిచి వస్తున్న కీర్తిని చూస్తుంటే వాసు కూడా పడుతుందేమో అని భయమేసి నెమ్మదిగా నడిచి వచ్చి ప్రక్కన కూర్చునే వరకు తన వంకే చూస్తూ ఉండిపోయాడు. జానకమ్మ వచ్చి వాసుకు కీర్తికి టిఫిన్తో పాటు స్వీట్ కూడా వడ్డించింది. అరే స్వీట్ ఎందుకు, వద్దు అంటూ తీసివేయబోయాడు. తినండిరా, పెళ్లిలో కూడా ఏం తిన్నారో ఏమో, పెళ్ళయ్యాక 16 రోజుల పండగ వరకు రోజుకొక స్వీట్ అయినా తినాలట అంది వర్ధనమ్మ. నేనెప్పుడూ స్వీట్ తినను కదా నానమ్మ, వద్దు అంటూ ప్రక్కనున్న లాస్య ప్లేట్లో వేయబోయాడు. లాస్య అన్నయ్య నాకొద్దు, వదినకివ్వు, స్వీట్లు ఎన్నైనా తింటుంది. వాసు చెయ్యి గట్టిగా పట్టుకుంటూ అంది. వాసు స్వీటు కీర్తి ప్లేట్లో ఉంచాడు. అయ్యో బావా, నేను 2 తినలేను అంటూ కీర్తి మరలా స్వీటు తీసి వాసు ప్లేట్లో ఉంచింది. నేనసలు తినను కీర్తి, నీకు తెలుసు కదా అంటూ మరలా కీర్తి ప్లేట్లో ఉంచబోయాడు. భానుమూర్తి వాసు నువ్వు తగ్గకు, ఎవరు గెలుస్తారో చూద్దాం అనడంతో వాసు చటుక్కున కీర్తి ప్లేట్లో స్వీట్ తీసుకొని తినబోయాడు. అయ్యో వద్దులే బావా, నీకు ఇష్టం లేదు కదా, నేను తింటాను, ఇవ్వు అంటూ కీర్తి వాసు చేతిలో స్వీట్ తీసుకుంది. వసంత కీర్తి మీ మామయ్య ఎవరికి వారిని గెలవమని చెప్పారు, మీరేంటి ఒకరినొకరు గెలిపించాలనుకుంటున్నారు? అయినట్లే అంది మూతి ముడుస్తూ. అందరూ మనలాగే ఉండరోయ్, ఇలాంటి భార్యాభర్తలు కూడా ఉంటారు అన్నాడు భానుమూర్తి. వాసు కీర్తి ముఖముఖాలు చూసుకుని ఇద్దరు ఒకేసారి తలదించుకున్నారు. టిఫిన్లు అయ్యాక కృష్ణమూర్తి, భానుమూర్తి, శ్రీనివాసరావు వరండాలో కూర్చొని మాట్లాడుకుంటూ వాసును కూడా పిలిచారు. వాసు వచ్చి కుర్చీలో కూర్చోగానే భానుమూర్తి మీ మావయ్య మీ ఇద్దరిని హైదరాబాద్లో ఉంచాలనుకుంటున్నారు వాసు, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యవహారం అంతా మీరు చూసుకుంటే మీ మావయ్య ఇక్కడ పొలం వ్యవహారం చూసుకుంటారట, ఏమంటావు వాసు అన్నాడు. వాసు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత నెమ్మదిగా కీర్తిని హైదరాబాద్లో కంప్యూటర్ కోర్సులో జాయిన్ చేద్దాం బాబాయ్, ఇంత చదువు చదివి వృధాగా ఉండిపోకూడదు కదా. ఇక అపార్ట్మెంట్ పనులంటారా, పనులైతే చేయించగలను కానీ ఆ లెక్కలు అవి నాకు తెలియవు కదా, అందువల్ల నేను ఇక్కడ పొలం పనులు చూసుకుంటాను, మామయ్యతో పాటు అప్పుడప్పుడు వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చూసుకొని వస్తుంటాను అన్నాడు. అప్పుడు నోరు విప్పాడు కృష్ణమూర్తి. పెళ్ళయ్యాక అక్కడొకరు ఇక్కడొకరు ఎందుకు, ఇద్దరూ ఒకే చోట ఉండండి. తను హాస్టల్లో ఉండే బదులుగా ఓ ఇల్లు తీసుకుంటారు, ఇంటి నుంచే వెళ్తుంది, ఇక లెక్కలేముంది, కీర్తి అయినా చూసుకుంటుంది అన్నాడు. మామయ్య మాటలకు ఎదురు చెప్పడం అలవాటు లేకపోవడంతో వాసు మౌనంగా ఉండిపోయాడు. వాసు గదిలోకి అడుగు పెట్టడంతో కీర్తి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నది చటుక్కున ఫోన్ కట్ చేసింది. వాసు గమనించి కూడా గమనించనట్లు ఉండిపోయాడు. గదిలోనికి వచ్చి అల్మరాలో బట్టలు తీసుకొని స్నానానికి వెళ్తున్న వాసును కీర్తి పరిశీలనగా చూసింది. ముఖంలో స్పష్టంగా చూస్తేనే కానీ తెలియని వేదన గోచరిస్తోంది. తను అలాంటి దృష్టితో చూడడంతో అలా కనిపిస్తుందో లేదా నిజమో తెలియని పరిస్థితి.
నాన్న అమ్మ కూడా బావతో సరిగ్గా మాట్లాడడం లేదని తెలుస్తూనే ఉంది. అలా అనుకుంటే వాళ్ళు కీర్తితో కూడా ముభావంగానే ఉంటున్నారు. కానీ అది వేరు, బావతో మాట్లాడకపోవడం వేరు. అది బావకెంత భయంకరమైన పరిస్థితో ఊహించలేకపోతోంది. బంధువులంతా వెళ్ళిపోయారు. భానుమూర్తి కుటుంబం కూడా వెళ్ళాలంటే కృష్ణమూర్తి, సుజాత మరో 2 రోజులు ఉండవంటూ ఆపేశారు. వసంత రెండవ రోజు కూడా గదిని అలంకరించే ముందు హాల్లో పొలం లెక్కలు రాసుకుంటూ ఉన్న వాసు వద్దకు వచ్చి, నువ్వు ఇవాళ కూడా పొలంలో వెళ్ళి పడుకుంటానంటే ఇప్పుడే చెప్పు వాసు, మాకెందుకు అనవసర శ్రమ అంది కాస్త నిష్ఠూర స్వరంతో. వాసు వంచుకున్న తల ఎత్తలేదు. హాల్లోనే బట్టలు మడత పెడుతున్న కీర్తి అత్తయ్య వైపు చిరుకోపంగా చూసింది. నువ్వెందుకే కోపంగా చూస్తున్నావు? అత్తయ్య ఉన్నమాటేగా అంటోంది. నిన్న గది అలంకరించేందుకు 2 మనుషులకు 3 గంటలు పట్టింది. ఫలదానాలు స్వీకరించేందుకు వచ్చిన ముత్తైదువులు విసుక్కుంటూ వెళ్లారు. ఆ సమయంలో నిద్ర ఆపుకొని మరీ వచ్చారు. వారు ఇలా జరిగిందని ఎంతమందికి చెప్పుకుంటారు? మీరిద్దరూ ఎవరికి తోచినట్లుగా వారు చేస్తుంటే మేము సంజాయిషీలు ఇవ్వడం మాకు బాధగానే ఉంటుంది అని సుజాత అంతవరకు అణుచుకున్న కోపం వెళ్ళగక్కింది. కీర్తి వాసు వైపు చూసింది. వాసు కుర్చీలో కూర్చుని ఎదురుగా ఉన్న టేబుల్ మీద లెక్కలు రాసుకుంటున్నవాడు రాయడం ఆపేసి తప్పు చేసినవాడులా తల వంచుకొని అత్తయ్య మాటలు వింటూ ఉండిపోయాడు. వాసు కీర్తి గదిలోనికి రాగానే తలుపు గడియ పెట్టి వచ్చి తన ప్రక్క పరుచుకుంటూ ఉంటే కీర్తి అమ్మమ్మ ఇచ్చిన పాలు బల్ల మీద పెట్టి మూత పెట్టి మంచం ఆనుకొని నిలబడింది. నువ్వు మంచం మీద పడుకో బావా, నేను చాప మీద పడుకుంటాను చిన్నగా అంది. నాకు అలవాటేగా కీర్తి, పర్లేదు, నువ్వు మంచం మీద పడుకో. వాసు అప్పటికే పడుకొని బెడ్షీట్ కప్పుకుంటూ అన్నాడు. వాసు వెల్లకిలా పడుకొని పైకప్పు వైపు చూస్తూ ఆలోచనలో పడిపోతే కీర్తి అద్దం ముందుకు వెళ్ళి తలలో పిన్నులు జాగ్రత్తగా తీసి అమ్మమ్మ తలలో పెట్టిన జాజిపూలు తీసి అద్దం ముందు బల్ల మీద పెడుతూ అద్దంలో వాసు వైపు చూసింది. వాసు సీలింగ్ వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు. చిన్నగా వినిపించిన శబ్దానికి పక్కకు తిరిగి చూశాడు. క్రింద వాసు పక్కగా పాల గ్లాస్ పెడుతూ, తాగుబావా, రేపు అమ్మమ్మ చూస్తే గోల చేస్తుంది అంటూ వెళ్ళి మంచం మీద పడుకుంది. పడుకున్న కీర్తి మదిలో అంతు తెలియని విషాదం ఆవరించింది. వాసుకు అసలు నిద్ర పట్టలేదు. ఏం చేయాలి? కీర్తి జీవితం మెరుగయ్యే మార్గమే లేదా? కీర్తికి మామయ్య అత్తయ్య అందించాలనుకున్న జీవితం ఇది కాదు. విధి లేక తనతో జీవితం ముడిపెట్టుకున్న తను అదే భావంతో తనతో కలిసి అడుగులు వేయాలనుకుంటుంది. ఎంత బాధాకరం! ఎలా ఎలా చెప్పాలి తనకు? వెళ్ళకిలా పడుకున్న వాసు ప్రక్కకు ఒత్తిగిలుతూ కీర్తి వైపు చూశాడు. మంచం మీద ప్రక్కకు తిరిగి పడుకొని వాసు వైపే చూస్తున్న కీర్తికి కళ్ళు మరల్చుకునే సమయం లేకపోవడంతో చూపు త్రిప్పుకునేందుకు తడబడింది. అయినా సర్దుకుని, పాలు తాగుబావా, రేపు అమ్మమ్మ అని చటుక్కున కళ్ళు మూసుకుంది. వాసు లేచి పాల గ్లాస్ తీసుకుని కీర్తి పిలిచాడు. అంతెత్తున ఉలిక్కిపడిన కీర్తిని చూస్తూ, అరే ఏమిటా ఉలికిపాటు? ఇదిగో పాలు తాగు. అమ్మమ్మకు గ్లాసు ఖాళీ కావడమేగా కావలసింది. ఇవిగో, నాకు నిజంగా అలవాటు లేదు కదా కీర్తి, నీకే పాలు తాగడం అలవాటు, తీసుకో తాగు అన్నాడు. లేచి కూర్చొని పాల గ్లాస్ చేతికి తీసుకుంటూ, అవును బావా, చిన్నప్పుడు అమ్మ తిడుతుందని నీ గ్లాసులో పాలు కూడా అమ్మ చూడకుండా నన్నే తాగమనివాడివి కదూ అంది. నువ్వు కూడా అత్తయ్య ఎప్పుడెప్పుడు పక్కకు వెళుతుందా, నా గ్లాస్ కూడా తాగేద్దామని చూసేదానివి, ఇప్పుడేమైంది, తాగు అన్నాడు ఆత్మీయంగా చూస్తూ. కీర్తి తాగుతున్నంతసేపు నిల్చునే ఉన్నాడు. తాగాక కీర్తి గ్లాసు పక్కన పెట్టేందుకు మంచం దిగబోతుంటే, పర్లేదు ఇలా ఇవ్వు అంటూ తీసుకొని బల్ల మీద పెట్టి, ఎలాంటి భయాలు ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా నిద్రపో, సరేనా? కీర్తి వైపు చూస్తూ స్నేహపూర్వకంగా నవ్వాడు. వెళ్ళి పడుకుంటూ కీర్తి వైపు చూశాడు. కీర్తి కళ్ళు మూసుకుని ఉంది. ఇప్పుడు తన వదనంలో ఇంతకు ముందు అలజడి కనిపించలేదు. ప్రశాంతంగా ఉంది. హమ్మయ్యా అనుకుంటూ తను కళ్ళు మూసుకున్నాడు. ఉదయం కీర్తి లేచేపటికే కృష్ణమూర్తి, వాసు హైదరాబాద్ వెళ్లేందుకు రెడీ అయి ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చూసుకొని ఇల్లు కూడా చూసుకొని వస్తారని అమ్మ చెప్పడంతో కీర్తికి విషయం అప్పుడే తెలిసింది. వాసు గదిలో బ్యాగు సర్దుకుంటుంటే కీర్తి, నేను వస్తాను బావా మీతో. ఎటు హోటల్లోనేగా ఉంటారు, నాన్నకు చెప్పు అంది. మేము రేపు వచ్చేస్తాం కీర్తి, ప్రయాణం శ్రమ కదూ, కారులో కూర్చునే ఉండాలి, మాకు అక్కడ బోలెడు పనులు, నువ్వెందుకు మాతో నచ్చజెప్తున్నట్లుగా అన్నాడు.
కాసేపటి తర్వాత మౌనంగా కళ్ళు దించుకుని మూతి ముడుచుకుని ఉన్న కీర్తిని చూసి సరే కానీ రెడీ అవ్వు అనడంతోనే సంతోషంగా పరుగులు తీసింది. కృష్ణమూర్తి అడ్డు చెప్పబోయినా సుజాత వర్ధనమ్మ తీసుకువెళ్ళమనడంతో విధి లేక ఊరుకున్నారు. కృష్ణమూర్తి డ్రైవర్ను మాట్లాడుతానంటే అలవాటే కదా అంటూ వాసు వినలేదు. కీర్తి వెనక సీట్లో పడుకొని నిద్రపోయింది. హోటల్ చేరుకునేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. భోజనం చేసి కీర్తిని రెస్ట్ తీసుకోమంటూ ఇద్దరూ ఇల్లు చూసేందుకు బయలుదేరి వెళ్లారు. అమీర్పేటకు దగ్గరలోనే అపార్ట్మెంట్లో ఓ ఫ్లాటుకు అడ్వాన్స్ ఇచ్చి కృష్ణమూర్తి తనను బిజినెస్ పార్ట్నర్స్ వద్ద దించేసి వెళ్ళమనడంతో దించేసి వాసు తను తిరిగి హోటల్ వద్దకు వచ్చాడు. అప్పటికే సాయంత్రం 6 గంటలైంది. హోటల్లో అడుగు పెట్టగానే రిసెప్షనిస్టు మీ రూమ్ తాళాలు అంటూ అందించింది. వాసు ఆశ్చర్యపోయాడు. మీ మిస్సెస్ బయటకు వెళ్లారు, మీరు వస్తే ఇవ్వమన్నారు. వీలైనంత వరకు అంత అవసరం రాదు, మీరు వచ్చే లోపల వచ్చేస్తామన్నారు. కానీ మీరే ముందు వచ్చారు అంది విషయం వివరిస్తూ. వాసు గదిలోకి వచ్చాక కీర్తికి ఫోన్ చేయబోయి ఆగిపోయాడు. 7:30 అయినా ఇంకా రాకపోవడంతో వాసు మదిలో చిన్నగా ఆందోళన మొదలైంది. 8 అవుతుండగా ఫోన్ రావడంతో కీర్తి అనుకొని ఆతృతగా ఫోన్ అందుకున్న వాసుకు మామయ్య రాత్రికి పార్ట్నర్స్తో కలిసి ఉంటానని రేపు వస్తానని చేయడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. రిసెప్షనిస్టును కీర్తి ఎక్కడికి వెళ్తుందో చెప్పిందా అని అడిగేందుకు మొహమాటం అడ్డు వచ్చింది. అయినా ఓసారి ఫోన్ ట్రై చేద్దామని చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తోంది. వాసులో ఆందోళన మొదలైంది అనడానికి సూచనగా నుదుటిపై సన్నగా చిరుచెమట. చకచకా లేచి గది తాళం వేసి లిఫ్ట్ వద్దకు వచ్చాడు. లిఫ్ట్ ప్రెస్ చేసి ఎందుకో లిఫ్ట్ వచ్చే వరకు ఆగలేకపోయాడు. మెట్ల వద్దకు పరుగు తీసినట్లుగా వెళ్తుంటే వెనక నుంచి బావా అన్న కీర్తి పిలుపు. వాసు వెనక్కి తిరిగి చూశాడు. కీర్తి ఒక్క ఉదుటున దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు అని అడగబోతూ ఆగాడు. చెప్పవలసిందేమైనా ఉంటే తనే చెప్తుందిగా అనుకుంటూ. ఆటోలో వెళ్ళిందేమో, బాగా అలసిపోయినట్లు బడలికగా ఉన్న ముఖం చెప్తోంది. వాసు మౌనంగా గది వద్దకు వచ్చి తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టి మంచం మీద కూర్చున్నాడు. కీర్తి లోపలికి వచ్చి బాటిల్లో మంచినీళ్లు తాగుతూ నాన్న ఏరి బావా అడిగింది. చెప్పాడు. కీర్తి స్నానం చేసి వచ్చేసరికి వాసు డిన్నర్ ఆర్డర్ చేశాడు. భోజనం చేసేప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని అడగకుండా ఉండలేకపోయాడు. ఎందుకు కంగారు పడ్డావు బావా? నాకు హైదరాబాదు తెలియకపోతే కదా. గుర్తులేదు? బీటెక్ మొదటి 2 సంవత్సరాలు ఇక్కడే కదా చదివాను. 3-4 సంవత్సరాలు మాత్రమే కదా విజయవాడలో చదివాను. గుర్తుంది. ఇక్కడ ఫుడ్ సరిపడక ఆరోగ్యం పాడైందని కాలేజ్ మార్చుకున్నావు కదా. ఎక్కువ మామయ్య వచ్చేవారు కదా, అందువల్ల గుర్తులేదు. ఇక ఇద్దరూ మాటలు రానట్లు మౌనంగా ఉండిపోయారు. ఇద్దరి మనసులో ఒకే ఆలోచన, ఎందుకీ మౌనం అంటూ. కాలేజ్ నుంచి రాగానే నోటి మీద మూత లేనట్లు మాట్లాడే కీర్తికి కూడా ఎందుకో మాటలు రావడం లేదు. నీ కంప్యూటర్ క్లాసులకు దగ్గరగా ఉంటుందని అమీర్పేటలోనే ఇల్లు తీసుకున్నాం వాసు అన్నాడు. ఎవరి ఆలోచన బావా ఇది? నాన్నదా నీదా? నాకేమీ చేయాలని లేదు బావా, కీర్తి నిరుత్సాహంగా అంది. ఇప్పుడు అలాగే ఉంటుంది. కొన్నాళ్ళయ్యాక ఏమీ చేయలేకపోయాను, జీవితంలో ముందుకు వెళ్ళలేకపోయాను, కెరీర్ పాడైపోయింది అనుకుంటే గడిచిపోయిన కాలం తిరిగి రాదు. కీర్తి వాసు వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. మాటలు ఆపి కీర్తి వైపు చూసిన వాసు ఏమిటలా చూస్తున్నావు అన్నాడు. కెరీరు నాకేనా బావా, నీకు లేదా? ఆర్తిగా చూస్తూ అడిగింది. నాకేముంది? వాసు ముఖం వెలవెలపోయింది. ఆ మాటతో కీర్తి ముఖం పాలిపోయింది. తప్పు చేసినట్లుగా తల వాల్చేసింది. బెడ్ మీద తల క్రింద చేతులు పెట్టుకొని పైకి చూస్తూ ఆలోచిస్తూ పడుకున్న వాసుని చూస్తుంటే కీర్తి మనసంతా వ్యధాభరితం అయింది. ఏం ఆశించింది తను చేసిన ఈ పని వల్ల ఏం ఒరిగింది? బావ అందరి దృష్టిలో చెడ్డవాడుగా ముద్ర వేయబడ్డాడు. తను బావ దృష్టిలో ఎలా ఉందో తెలుస్తూనే ఉంది. ఈ పెళ్లితో బావ ముఖంలో సంతోషం అనేది లేకుండా పోయింది. ఆ కళ్ళల్లో విషాదం, ఎప్పుడూ పరధ్యాస. ఇంతకుముందు ఎప్పుడైనా బావనిలా చూసిందా? ఏం చేయాలనుకుంది, ఏం చేసింది? ఓ నిండు ప్రాణం పోవడానికి కారకురాలైంది. ఇవన్నీ తన జీవితానికి శాపాలుగా మారవు కదా. తెలియకుండానే కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ప్రక్కకు తిరిగి పడుకున్న కీర్తి మౌనంగా రోదిస్తూ ఉంది. మరుసటి రోజు బయలుదేరి వచ్చే ముందు కీర్తిని కూడా తీసుకువెళ్ళి ఇల్లు చూపించారు. గేటెడ్ కమ్యూనిటీ, 6 అపార్ట్మెంట్ల సముదాయం.
పార్కు, స్విమ్మింగ్ పూలు, లైబ్రరీ, జిమ్ ఏరియా, కమ్యూనిటీ హాలు అన్ని సదుపాయాలతో బాగుంది ఇల్లు. 3 బెడ్రూమ్, విశాలమైన గదులతో ముచ్చటగా ఉంది. కీర్తి కాసేపు ఇల్లంతా కలయ తిరుగుతూ గంతులు వేసింది. ఇల్లు చాలా బాగుంది నాన్న, నాకు భలే నచ్చింది బావా అంటూ. జాగ్రత్త, అక్కడలా సిమెంటు నేల కాదు, టైల్స్ ఊరికే జారుతాయి, నెమ్మదిగా నడవాలి. వాసు కంగారు పడిపోయాడు. నువ్వున్నావుగా బావా, కాలు బెనికితే వైద్యం చేయడానికి, చాలా భరోసాగా అంది. వాసు కీర్తి వైపు ప్రేమగా చూడబోయి ఏదో గుర్తుకు వచ్చినట్లు తల ప్రక్కకు తిప్పుకొని కిటికీలోంచి బయటకు చూడసాగాడు. కృష్ణమూర్తి, ఫర్నిచర్ ఇంట్లో పాలు పొంగించాకే తీసుకోవాలన్నారు, ఇక అన్నీ ఒకేసారి వచ్చాక తీసుకోవాలి అన్నాడు. నాన్న, అందరము ఇక్కడే ఉందామా? అమ్మమ్మ తాతయ్యను కూడా రమ్మందాం, చాలా బాగుంటుంది కదా అంది సంతోషంగా. మరి అక్కడ పొలం పనులు ఎవరు చూస్తారు? మేమిక్కడికి వచ్చేస్తే అన్నాడు కృష్ణమూర్తి. నేను అందుకే చెప్తున్నాను మావయ్య, నేను కొన్నాళ్ళు అక్కడే ఉండి పొలం పనులు చూసుకుంటాను, మీరు ఇక్కడ రియల్ ఎస్టేట్స్ వ్యవహారాలు చూసుకోండి. కీర్తి కోర్సులో జాయిన్ అయ్యి శ్రద్ధగా చదువుకోవాలన్నా, ఇంటర్వ్యూలకు ప్రిపేర్ కావాలన్నా మీరు అత్తయ్య ఉంటే బాగుంటుంది కదా. వాసు అనడంతోనే కీర్తి మోము రక్తం లేనట్లుగా పాలిపోయింది. అంతవరకు ఉత్సాహంతో ఉరకలేస్తున్నది కాస్త ఒంట్లో శక్తి లేని దానిలా కూలబడింది. సరే, ఆలోచిద్దాం, మీ అత్తయ్య అభిప్రాయం కూడా కనుక్కొని అన్నాడు కృష్ణమూర్తి. తనకు కూడా ఆ వాతావరణం బాగా నచ్చేయడంతో. బయలుదేరేసరికి 8 అయింది. ఒకటేసారి టిఫిన్ చేసి బయలుదేరాలని వాసు రెస్టారెంట్ ముందు కారు ఆపాడు. నాకు ఆకలిగా లేదు బావా, మీరు తినేసి రండి అంది కీర్తి కారులో నుంచి దిగకుండా. అదేమిటి, కాస్త తిను, రా కీర్తి, మధ్యలో ఎక్కడా ఆపేందుకు కుదరదు వాసు ప్రాధేయపడుతూ పిలిచాడు. వద్దు బావా, నాకు ఆకలి లేదు ఖచ్చితంగా అంది. కృష్ణమూర్తి అప్పటికే లోపలికి వెళ్లడంతో వాసు విధిలేక మావయ్యను అనుసరించాడు. ఓ అరగంటలో ఇద్దరూ టిఫిన్ చేసి కీర్తికి టిఫిన్ పార్సిల్ తీసుకువచ్చారు. కృష్ణమూర్తి కారులో వెనక సీట్లో కూర్చున్నాడు పడుకుంటానంటూ. కీర్తి ముందు సీట్లో కూర్చుంది. వాసు మధ్య మధ్యలో కీర్తికి గుర్తు చేస్తూనే ఉన్నాడు టిఫిన్ చేయమని. కీర్తి ముభావంగా ఉండిపోవడంతో వాసుకు అర్థమైంది కీర్తికి ఎందుకో కోపం వచ్చిందని. వెనక సీట్లో మామయ్య ఉండడంతో ఎక్కువసార్లు చెప్పలేక ఊరుకున్నాడు. ఇంటికి చేరుకునేసరికి 2 అయింది. ఇంటికి వెళ్ళగానే కీర్తి ఆకలి లేదంటూ తన గదిలోకి వెళ్ళి పడుకుంది. కృష్ణమూర్తికి వాసుకు వడ్డించబోతుంటే వాసు కూడా కాసేపు ఆగి కీర్తితో కలిసి భోజనం చేస్తానంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఓ అరగంట అయ్యాక ఆకలికి ఉండలేకపోయాడు. ఉదయం టిఫిన్ తిన్నప్పటికీ తను ఆకలికి ఆగలేకపోతున్నాడు కదా, మరి పాపం ఉదయం నుంచి ఏం తినలేదు, ఎలా ఉందో అనుకుంటూ కీర్తి గది దగ్గరకు వచ్చాడు. కీర్తి మంచం మీద బోర్లా పడుకొని ఉంది. కావ్య, లాస్య క్రింద క్యారమ్స్ ఆడుతున్నారు. మంచం దగ్గరగా వెళ్ళి కీర్తి పిలిచాడు. కీర్తి అస్సలు కదల్లేదు. వదిన నిద్రపోతోందన్నయ్యా అంది లాస్య. ష్, ఊరుకో, ఆ క్యారమ్ శబ్దానికి మీ గోలకు ఎలా నిద్రపోతుంది, అంతా నటన అంటూ వాసు టేబుల్ మీద ఉన్న ప్యాకెట్లో ఓ బడ్ తీసుకొని చెవి దగ్గర అలా రాశాడు. కీర్తి చెవి మీద చెయ్యి ఉంచుకుంది. ఈసారి బడ్తో ముక్కు మీద గీశాడు. చేతితో వాసు చేతిని పట్టుకొని బలంగా విసిరికొట్టింది. కీర్తి అలా చేస్తుందని ఊహించలేదేమో. వాసు చెయ్యి మంచం కొడుకు గట్టిగా కొట్టుకుంది. అబ్బా, బాధగా అరిచాడు. అయినా కీర్తి పట్టించుకోలేదు. కావ్య, లాస్య క్యారమ్స్ వదిలేసి ఏమైందన్నయ్యా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యో, రక్తం! ఇద్దరూ వాసు చెయ్యి చూడగానే కెవ్వుమని అరిచారు. ఆ మాటతో హడలిపోయి లేచింది కీర్తి. అప్పటికే వాసు కర్చీఫ్తో అదిం పెడుతున్నాడు. అయ్యో బావా అంటూనే కీర్తి బాత్రూంలోకి వెళ్ళి మగ్గుతో నీరు తీసుకువచ్చి వాసు చేతిలో రుమాలు తీసుకుని మగ్గులో ముంచి పిండి గట్టిగా గాయంపై అదిమి పట్టుకుంది. కావ్య, లాస్య బయటకు పరిగెత్తారు. కీర్తి కళ్ళలో నుంచి నీళ్లు జలజలా రాలాయి. వాసు మనసు కరిగిపోయింది. చిన్న దెబ్బే కీర్తి, ఏం కాదు, భయపడకు ధైర్యం చెప్తున్నాడు. సుజాత, కృష్ణమూర్తి, వర్ధనమ్మ, శ్రీనివాసరావు, జానకమ్మ పరిగెత్తుకుంటూ వచ్చారు లోపలకు. ఏమైంది, ఎలా తగిలింది గాయం అడుగుతున్నారు. కావ్య, కీర్తి వదినా అంటూ చెప్పబోయింది. వాసు రెండవ చేతితో కావ్య నోరు మూసేశాడు చెప్పవద్దంటూ. మంచం కోడు కొట్టుకుంది నానమ్మ, కొయ్య కాస్త పగిలి ఉండడంతో గుచ్చుకొని రక్తం వస్తోంది, పెద్ద గాయం కాదు
అందరికీ ధైర్యం చెప్తున్నట్లుగా అన్నాడు. 16 రోజుల పండగ కూడా కాకుండా రక్తం చూడడం అపశకునం. సాయంత్రం ఇద్దరూ గుడికి వెళ్ళిరండి వర్ధనమ్మ అంది. సుజాత అప్పుడు చూసినట్లుంది కీర్తి కళ్ళు తుడుచుకోవడం. నువ్వెందుకే ఏడుస్తున్నావు? అంత చిన్న దెబ్బకే? ఇది మరీ బాగుంది అంది. అందరూ పక్కున నవ్వారు. కీర్తి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది. కాసేపయ్యాక వర్ధనమ్మ వాసు కీర్తిలను నిల్చోమని దిష్టి తీసింది. ఇద్దరినీ భోజనానికి రమ్మనడంతో బుద్ధిగా వచ్చారు ఇద్దరు. వర్ధనమ్మ వాసుకు అన్నం కలిపి ముద్దలు పెట్టింది. వాసు ఉదయం నుంచి అలసిపోయి ఉన్నాడేమో. అన్నం తినగానే నిద్ర ముంచుకు వచ్చింది. మంచి నిద్రలో చేయి ఎవరో కదిలించినట్లయి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి కీర్తి గాయం ఎలా ఉందోనని చూస్తోంది. వాసు తన వైపు చూడగానే, దుర్మార్గురాలిని బావా, నిన్ను ఎన్ని విధాలుగా కష్టపెట్టాలో అన్ని విధాలుగా కష్టపెడుతున్నాను అంది కళ్ళు మరలా నీటి చలమలు కాగా. వాసు లేచి కూర్చున్నాడు. ఏంటి కీర్తి ఇది? చిన్నపిల్లలా? నువ్వు కావాలని చేశావా? పొరపాటున జరిగిన దానికి ఇంత బాధపడతావేంటి? కావాలనే నీ చెయ్యి విసిరికొట్టాను కదా బావా మంచం మీద ఓ మూలగా కూర్చుంటూ అంది. సరే, కావాలనే చేసినా అందుకు ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. నేనెందుకో నీకు కోపం తెప్పించాను, అందుకే అలా చేశావు అన్నాడు వాసు. ఎందుకో అంటున్నావు? నిజంగా నీకు తెలియదా బావా? కీర్తి వాసును సూటిగా చూస్తూ ప్రశ్నించింది. ఊహూ, తెలిసి ఎందుకు కోపం తెప్పిస్తాను? ఏమిటో చెప్పు. నేను నిన్ను భోజనానికి పిలిచేందుకు, నీ కోపం ఎందుకో తెలుసుకునేందుకే వచ్చాను. ఈలోపు అలా జరిగిపోయింది. కీర్తి మౌనంగా తలదించుకొని ఉండిపోయింది. వాసు కాసేపు కీర్తి ఏమైనా చెప్తుందేమో అని ఎదురుచూశాడు. ఏమైనా ఉంటే అడిగే కీర్తి, మనసులో దాచుకొని బాధపడకు అని వాసు అంటూ ఉండగానే కీర్తి గబుక్కున, నా సమక్షం నీకు నరకంగా భరించలేనట్లుగా ఉందా బావా అడిగేసింది. వాసు ఒక్క క్షణం సమాధానం చెప్పలేనట్లుగా వేదనగా చూశాడు. కాసేపయ్యాక, నువ్వు ముందు అలా ఎందుకు అనుకుంటున్నావో చెప్పు అన్నాడు. మరి నన్ను అమ్మా నాన్నతో హైదరాబాద్లో ఎందుకు ఉండమంటున్నావు? చిన్నపిల్లలా అడుగుతుంటే వాసుకు నవ్వు వచ్చింది. పిచ్చి పిల్ల, అందుకా కోపం? తప్పేముంది? అన్నింటికంటే కెరీర్ ముఖ్యం కదా. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలి కీర్తి. మామయ్య అత్తయ్య నిన్ను చూసి గర్వపడే స్థాయికి. మనిద్దరం అక్కడ ఉన్నావంటే వంట ఇంట్లో పని అంతా నువ్వే చూసుకొని కోర్సు చేయడం కష్టం అనిపించదు. అత్తయ్య నీతో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్నాను అంతే. తనను నమ్మించే ధోరణిలో అన్నాడు. కీర్తి నమ్మకం కుదరినట్లు చూస్తూ ఉంది. హైదరాబాద్కు తను లేకుండా కీర్తిని పంపించడం అనేది వాసు అనుకున్నట్లు సులభతరం కాలేదు. వర్ధనమ్మ, సుజాత ససేమిరా అన్నారు. దానితో 16 రోజుల పండగ కాగానే హైదరాబాదు ప్రయాణం కావలసి వచ్చింది. శ్రీనివాసరావు, వర్ధనమ్మ, కృష్ణమూర్తి, సుజాత కూడా హైదరాబాదు వచ్చారు. పాలు పొంగించడం, ఇంట్లో కావలసిన ఫర్నిచర్ తీసుకురావడం, అన్నీ ఎక్కడొక్కడ సర్దుకోవడంతో 2 రోజులు తీరిక లేకుండా గడిచిపోయింది. ఓ రోజు కృష్ణమూర్తి బిజినెస్ పార్ట్నర్స్తో ఇంట్లోనే డిన్నర్ ఏర్పాటు చేసి వారికి వాసు కీర్తిలను పరిచయం చేశాడు. వాసు అంతకుముందే పరిచయం అయి ఉండడంతో వారికి నూతన పరిచయం కీర్తి మాత్రమే. కృష్ణమూర్తితో కలిసి మొత్తం 5 భాగస్తులు, మిగిలిన 4 రిటైర్ అయిన ఉద్యోగులు. అందరూ 60 ఏళ్ల పైబడ్డవారే. ముకుందరావు, భాస్కర్రావు, జనార్దన్, రమాకాంత్ అందరూ మంచివారే. అంతవరకు అకౌంట్స్ చూసుకుంటున్నది కృష్ణమూర్తి కావడంతో ఆ బాధ్యతను వాసు కీర్తిలపై ఉంచారు. 4 రోజుల పాటు సందడి సందడిగా గడిపేసి వారంతా ఊరు ప్రయాణమయ్యే రోజు సుజాత కళ్ళనీళ్ల పర్యంతమైంది. వాసుకు కనీసం ఓ 10 సార్లైనా చెప్పి ఉంటుంది, కీర్తి జాగ్రత్త అంటూ. ఇన్నోవా ఎక్కే ముందు మాత్రం కృష్ణమూర్తి, జాగ్రత్త వాసు, వర్కర్లు వెళ్ళగానే ఇంటికి వచ్చేస్తూ ఉండు, కీర్తి జాగ్రత్త, ముఖంలో ఆందోళన కనిపించకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు. వాసుకు మామయ్య చెప్తున్నప్పుడు మాత్రం తండ్రిగా తన ఆందోళన చూసి ఎందుకో బాధ అనిపించింది. మీరేం బెంగ పెట్టుకోకండి మామయ్య, క్లాసుకు కూడా నేనే తీసుకువెళ్తాను. క్లాస్ అయ్యాక తీసుకువచ్చి ఇంటి దగ్గర వదిలి సైటుకు వెళ్తాను. మీరు ఎలాంటి భయం పెట్టుకోకండి అని ధైర్యం చెప్తుంటే కీర్తి వాసు వైపు తదేకంగా చూడసాగింది. కీర్తి కళ్ళల్లో వాసు మీద ప్రేమ దాచాలన్నా దాగడం లేదు. ఎవరి జాగ్రత్తలు వారు చెప్తూ వెహికల్ ఎక్కాక అందరూ వీడ్కోలు చెప్పి కనుమరుగయ్యే వరకు చూసి వాసు వెనుతిరిగి కీర్తిని చూస్తూ లోపలికి దారి తీశాడు. కీర్తి వాసు వెనకే లోపలికి వచ్చింది. లోపలికి రాగానే హాల్లో సోఫాలో కూర్చుంటూ, ఎందుకో ఒంటరిమైపోయాం అనిపిస్తోంది బావా
బెంగగా చూస్తూ అంది. వాసు కూడా అదే అనుభూతి. నెమ్మదిగా వచ్చి కీర్తి ప్రక్కనే సోఫాలో కూలబడ్డాడు. తల సోఫాలో వెనుకకు వాల్చి కాళ్ళు బాగా ముందుకు చాపి సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోయాడు. బావా పిలిచింది కీర్తి. వాసు పడుకునే తల త్రిప్పి చూశాడు. నీ చెయ్యి పట్టుకోనా? బెంగగా చూస్తూ అడిగింది. వాసు పడుకునే తల త్రిప్పి కీర్తి వైపు చూసి సోఫా మీద వేసి ఉన్న చెయ్యి తీసి కీర్తి తల మీద వేసి తన భుజానికి దగ్గరగా లాక్కున్నాడు. కీర్తిలో ఆనందం, సంకోచం మిళితమయ్యాయి. నెమ్మదిగా వాసు భుజానికి తల ఆనించింది. అమ్మమ్మ ఇంకొన్నాళ్ళు ఉంటే బావుండేది కదూ బావా, తను ఇష్టపడలేదు. వాసు భుజం మీద తల ఆనించి కాసేపటి తర్వాత ఫిర్యాదు చేస్తున్నట్లుగా అంది. చాలా రోజులైంది కదా వచ్చి, పెళ్లికి ముందు వచ్చారు. ఊర్లో ఇల్లు ఎలా ఉందో అన్న బెంగ నానమ్మకు. సమర్థిస్తున్నట్లుగా అన్నాడు. ఎన్నింటికి వెళ్ళాలి క్లాసుకు అడిగాడు. 11ంటికి. కానీ నేను వెళ్ళను, రేపు వెళ్తాను. నిన్ననే చేరావు, అప్పుడే అలసిపోయావా? క్లాస్ మిస్ కాకూడదు కీర్తి. రేపు వెళ్తాను బావా. నువ్వు ఇవాళ సైటు వద్దకు వెళ్ళకు బావా. ఇది మరీ బాగుంది. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట. నన్ను వెళ్ళొద్దంటే ఎలా? వెళ్ళి కాసేపు ఉండి వచ్చేస్తాను, సరేనా? నచ్చజెప్తున్నట్లుగా అన్నాడు. సరే వెళ్ళు మరి, నాకెందుకు చెప్పడం? చిరుకోపంగా అంటూ లేచి కిచెన్లోకి వెళ్ళింది. వాసు కాసేపయ్యాక లేచి వెళ్ళేసరికి వంట చేస్తూ ఉన్న కీర్తి, కూర ఎలా ఉంటుందో బావా, అమ్మను కొలతలు చెప్పమంటే అన్నింటికీ కొలతలు కుదరదు అంది. కరెక్టుగా వేయడం అంటే కష్టం కదా? దిగులుగా అంటున్న కీర్తిని చూసి, ఒకరు లేదా ఇద్దరిని చంపనిదే డాక్టర్ కాలేరట కీర్తి. కూరదేముంది, ఇవాళ చూసి రేపు నేను చేస్తాను. ఎలా వస్తుందో మన ఇద్దరమే కదా తింటాము, సర్దుకుపోదాంలే, ఏం కాదు అన్నాడు. టైం అవుతోంది, పదా నిన్ను క్లాస్లో దింపి నేను సైటుకు వెళ్ళి కాసేపుండి వచ్చేస్తాను. బావా కీర్తి గోముగా పిలుస్తుంటే, కుదరదు కీర్తి, వెళ్ళాలి, తప్పదు. వెళ్ళు, రెడీ అయిరా వాసు ఖచ్చితంగా అనడంతో కీర్తికి తప్పలేదు. వాసు ఇంటికి వచ్చేసరికి 2 అయింది. చాలా టైం అయిందని కంగారు పడుతూ ఇంటికి వచ్చిన వాసుకు ఇంటి తాళం ఆశ్చర్యపరిచింది. కీర్తికి ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. కంప్యూటర్ క్లాస్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. క్లాసు 12:30కే అయిపోయింది. స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారని సమాధానం. ఫోన్ మరోసారి ట్రై చేశాడు. స్విచ్డ్ ఆఫ్ రావడంతో ఏమీ తోచలేదు. కంగారు అణిచిపెట్టుకుంటూ మరలా బైకు స్టార్ట్ చేశాడు. ఇంటికి వచ్చేసరికి తాళం లేకపోవడం చూసి కాస్త స్థిమితపడ్డాడు. బెల్ కొట్టగానే వచ్చి తలుపు తీసింది. కీర్తిని చూడగానే అమ్మయ్యా అనుకున్నాడు. ఏంటి బావా ఇంత ఆలస్యం అంటున్న కీర్తిని చూసి మాట్లాడకుండా లోపలికి వచ్చాడు. రాత్రి భోజనం అయ్యాక వాసు తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంటే కీర్తి చూస్తూ ఉండిపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.